ఒకవైపు సూపర్ స్టార్ రజనీకాంత్, మరోవైపు కింగ్ నాగార్జున. పవర్ఫుల్ డైరెక్టర్ అయినటువంటి లోకేష్ కనకరాజ్ కాంబోలో మన ముందుకొచ్చినటువంటి సినిమా ఇది. ఈసారి సౌత్ ఇండియాలోనే కాదు, పాన్ ఇండియా లెవెల్లో హైప్ ని క్రియేట్ చేసినటువంటి సినిమా కూలీ అని చెప్పొచ్చు. అయితే ఈ హైప్ కు తగ్గట్టు కంటెంట్ అనేది ఈ సినిమాలో ఉందా, లేక బిల్డప్ కు ఎక్కువ సబ్జెక్ట్ కి తక్కువగా ఈ సినిమా ఉందా అనే విషయాన్ని మనం ఒక్కసారి గన చూస్తే, కూలీ అనేటువంటి టైటిల్ తో సినిమా వస్తే అభిమానులు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ చేస్తారు? పక్కా మాస్, పక్కా స్టోరీ, స్ట్రాంగ్ క్యారెక్టర్స్. కానీ ఈ సినిమా వాటన్నిటినీ ఫుల్ఫిల్ చేసిందా లేదా అన్నది మనం ఒక్కసారిగా చూస్తే, దర్శకుడు లోకేష్ కనకరాజ్ అంటే మనకి ఖైదీ, అలాగే విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ మనకి గుర్తొస్తాయి. కానీ కూలీ చూస్తుంటే మనకి ఎన్నో కన్ఫ్యూజన్స్, అలాగే ఎన్నో క్యారెక్టర్ల మధ్య ట్రాక్ అనేది మిస్ అవ్వడం, కానీ మనసుకు పట్టేటువంటి ఒక్క పాత్ర కూడా జనాలకి ఆకట్టుకోకపోవడం, అడుగడుగున ట్విస్ట్లు, కన్ఫ్యూజన్, స్క్రీన్ ప్లే ఎక్కువగా కన్ఫ్యూజనేషన్, నరేషన్ లో చాలా డ్రాబ్యాక్స్. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ పేషెన్స్ గా చూడాల్సినటువంటి పరిస్థితి. రజనీకాంత్ దేవా పాత్రలో ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోవడం. సెకండ్ హాఫ్ లో రజనీకాంత్ యొక్క పర్ఫార్మెన్స్ ఓ రేంజ్ అని చెప్పొచ్చు. అతని యొక్క మార్క్, ఎలివేషన్స్, ఫైట్స్ అన్ని కూడా అద్భుతం. కింగ్ నాగార్జున లుక్ అనేది చాలా మటుకు సూపర్ గా అనిపిస్తుంది, కానీ అతని యొక్క క్యారెక్టర్ డెప్త్ అనేది చాలా తక్కువ ఈ సినిమాలో మనకి కనిపిస్తుంది. శృతి హాసన్ కీలకమైనటువంటి పాత్రలో డీసెంట్ గా కనిపిస్తుంది. ఇక సత్యరాజ్ తక్కువ సీన్స్లలో ఎక్కువ ఇంపార్టెన్స్. ముఖ్యంగా ఉపేంద్ర అలాగే అమీర్ ఖాన్ యొక్క గెస్ట్ అపీరియన్స్ ఈ సినిమాకి పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. సెకండ్ హాఫ్ లో రజనీకాంత్ యొక్క పర్ఫార్మెన్స్, ఆయన యొక్క మార్క్, ఎలివేషన్స్, ఫైట్స్ అన్ని కూడా నమ్మశక్యం కాకుండా అద్భుతంగా నరేట్ చేశాడు దర్శకుడు. కింగ్ నాగార్జున లుక్ అనేది అదిరిపోయింది, కానీ అతని యొక్క క్యారెక్టర్ డెప్త్ చాలా మటుకు తక్కువగా అనిపిస్తుంది. షౌబీన్ షాహీర్ అతని యొక్క క్యారెక్టర్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు, కానీ దర్శకుడు ఆ క్యారెక్టర్కి చాలా తక్కువగా లిమిటెడ్గా క్యారెక్టర్ని డిజైన్ చేయడం. సత్యరాజ్ ఒక్క మాటలో చెప్పాలంటే తక్కువ సీన్స్లలో ఎక్కువ ఇంపార్టెన్స్. మ్యూజిక్, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. పాటల్లో ఉన్నటువంటి ఎనర్జీ, వాటి ప్లస్ పాయింట్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ సినిమాలో అసలు సమస్య ఏంటంటే, దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఎన్నో ఎలివేషన్స్ అలాగే మిస్ చేశాడు, కానీ వాటికి తగ్గట్టు ఖచ్చితమైనటువంటి ట్రాక్ లేకపోవడం దీనికి మైనస్ పాయింట్ గా చెప్పొచ్చు. ఫైనల్ గా చెప్పాలంటే కూలీ సినిమా కంటెంట్ కు తక్కువ, బిల్డప్ కి ఎక్కువ. ఇప్పటికే మీరు కూడా ఈ సినిమాని కనుక చూసింటే సినిమా ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ గానే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.